కట్కం గారు మనకు వివరిస్తారు. అందరూ చప్పట్లతో స్వాగతం పలకండి. చెంబరు అధ్యక్షురాలు. మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముంబై ప్రాంతీయ సంఘం మహిళా విభాగం నిర్వహించే 5వ వార్షిక మహిళా దినోత్సవానికి వచ్చిన పెద్దలందరికీ, సోదరులు సోదరిమణులకు అందరికీ మా మహిళా విభాగం తరపు నుండి హార్దిక శుభాకాంక్షలు. కొన్ని అనివార్య కార్యాల వలన 2 నెలలు ముందుగానే జరుపుకుంటున్నాము. కొద్దిగా గమనించవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు మనము మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి కొద్దిగా మనము ఒక స్త్రీపై, నేటి స్త్రీలపై సమకాలిక ప్రభావం అనే విషయంపై ఒక చిన్న వివరణ. ఎవరు ఏమీ అనుకోకండి, కొందరు చేసే ఘటనలనే మేము చెప్పుకుంటున్నాము. ఎవరు ఏమీ అనుకోవద్దు. సారీ, ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి మా మనసులో మాటలు మేము చెప్పుకుంటున్నాము. ప్రాచీన భారతదేశ సంస్కృతిలో స్త్రీలకు గౌరవప్రదమైన స్థానం ఉండేది. పురుషుని కన్నా ముందు స్త్రీ పేరు వచ్చేది. ఉదాహరణకు లక్ష్మీనారాయణ, పార్వతీ మహేశ్వరులు, రాధాకృష్ణులు, ఇలా భారతవనిలో కాళీ, సరస్వతి, లక్ష్మి మొదలైన దేవతలు నేటికి పూజలు అందుకుంటున్నారు. సీత, రాధ, అనసూయ, సావిత్రి లాంటి మహావనితలు నేటికి శ్రద్ధతో కొలుస్తున్నారు. అంతేందుకు, స్త్రీ ఈ దైవశక్తితోనే ఈ సృష్టిలో రాక్షస ప్రవృత్తులను నశించి ప్రపంచం దివ్య గుణసంపన్నమైంది. అలాంటి స్త్రీని నేటి సమాజము అగౌరవపరుస్తుంది. మహిళలను ఒక ఆట వస్తువుగా, తమ అవసరాలు తీర్చే బొమ్మగా భావిస్తున్నారు కొందరు. స్త్రీని గౌరవప్రదమైన స్థానంలో ఉంచనంత వరకు విశ్వాన్ని ఉన్నత స్థితిలోకి తేవడం అసంభవం. ఏ దేశమైనా సమాజమైనా ఉన్నత స్థితిలో ఉందో లేదో అనేది అక్కడి స్త్రీల స్థితిగతులను బట్టి అంచనా వేయవచ్చు. సమాజంలో స్త్రీకి శ్రేష్టమైన స్థానం ఉంటే ఆమె సంస్కృతిని రక్షిస్తుంది. అందుచేత విద్యావంతులు, సద్గుణ సంపన్నులైన స్త్రీలు ఉన్న దేశం నిరంతరం ప్రగతి పథకంలో ముందుకు సాగుతుంది. సమాజ నిర్మాణం కూడా స్త్రీ చేతుల్లోనే ఉంది. స్త్రీలలో అంతులేని సృజనాత్మక, దృఢమైన శక్తి ఉన్నాయి. ఎలాంటి విషమ పరిస్థితులైనా మార్చుకోగల గొప్పదనం ఆమెలో ఉంది. అందుకే నేటి మహిళల్లో దాగిన శక్తులను జాగృతం చేసి వికసింపచేయటం నేటి సమాజానికి ఎంతైనా అవసరం. శతాబ్దాల తరబడి మూఢాచారాలు అనే పదంతో స్త్రీని అణిచివేశారు. ఈ పాపంలో నాటి ధర్మవేత్తలు కూడా బాధ్యులే. సన్యాసులు స్త్రీని నరకద్వారం అన్నారు. సూఫీ మతాన్ని అనుసరించే కవి, కబీరు, కామిని, కాంచనలు స్వర్గప్రాప్తికి అడ్డుగోడలు అన్నారు. ఒకరు స్త్రీని మాయకు మరో రూపం అన్నారు. మరొకరు సర్పము, నాగిని అంటూ పురుషుని జీవితాన్ని నాశనం చేసేదన్నారు. ఈ విధంగా అపవిత్రం కావడానికి, వికారాలకు వశమవడానికి ఆడదే కారణమంటూ ఆమెను పూర్తిగా దోషించేశారు. ధర్మాధికారం పురుషుల చేతిలో ఉన్నందున స్త్రీ పేరును ఎలా కావాలంటే అలా ప్రచారం చేసుకున్నారు. ఇలా స్త్రీలపై హీనమైన భావనను కల్పించారు. గతాన్ని పక్కన పెడితే ఇప్పుడు స్త్రీలో దాగిన శక్తులను, సద్గుణాలను ప్రజ్వలింపచేసుకొని జగన్మాత అయి సమస్త ప్రపంచానికి శుభం కలిగించే సమయం ఆసన్నమైంది. శక్తివంతమైన జ్ఞాన కలశాన్ని ఆ భగవంతుడు స్త్రీలకిచ్చాడు. వనితాలోకం నిద్రిస్తే ప్రపంచమంతా చీకటే. స్త్రీలలో జాగృతి కలిగినప్పుడే విశ్వమంతా నూతన చైతన్యం కలుగుతుంది. స్త్రీ మాయ కాదు, కామ, క్రోధ వికారాలే మాయ. ఇవే మానవులను పతితులుగా చేసేవి. ఈ సత్యాన్ని గ్రహించి స్త్రీకి సరియైన గౌరవం ఇచ్చినప్పుడే విశ్వ పరివర్తన మొదలవుతుంది. అలాగే మహిళలు కూడా తమను తాము గుర్తించి తమ శక్తియుక్తులను నూతన సమాజానికి ఉపయోగించాలి. మనస, వాచ, కర్మన తమ సహకారాన్ని అందించి నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించాలని ఆశిద్దాం. నేటి నవయుగ మహిళ నీకు శతకోటి వందనాలు. జై మహారాష్ట్ర, జై మహిళా లోకం.